ఎలిజిబుల్ అని నా అభిప్రాయం. తనుజ కంటే డీలే అంటారా? తను అసలు ఏం గేమ్ ఆడలేదు. ఇక్కడ ఒకటి బ్రదర్, గేమింగ్ అంటే మెంటల్లీ ఉండాలి, ఫిజికల్లీ ఉండాలి, టాస్కింగ్ ఉండాలి, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ బాండ్ ఉండాలి, రెస్పెక్ట్ ద పీపులింగ్ ఉండాలి. ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్ టు టేక్ విన్ బ్రదర్. అది తనుజాకు ఉంది, డెమాన్ కి లేదంటారు. 100% తనుజ కన్సిస్టెంట్ ప్లేయర్ అని నా అభిప్రాయం బ్రదర్. గేమ్ ఆడడం వేరు, కన్సిస్టెంట్ గా ఆడడం వేరు. ఆ కన్సిస్టెంట్ డిమాండ్ లో మిస్ అయిందని నా ఫీల్. రీతు వల్ల మిస్ అయిందంటారా? రితు కూడా అదే మిస్ అయింది. ఆ బాండింగ్ అని అదే స్ట్రాటజీ అని యూజ్ చేశారు, 10 weeks వేస్ట్ చేశారు. ఆ తర్వాత గేమ్ ఆడుతున్నారు, మంచి నేమింగ్ వస్తుంది అనేసరికి ఎలిమినేషన్ అయిపోయారు. సడన్ షాక్ బిగ్ బాస్ ఇచ్చేసింది. ఇప్పుడు భరణి ఎలిమినేషన్ మీద ఏమంటారు? సంజన కంటే భరణి గారు అంత వీకా, లేకుంటే చెప్పాలంటే సంజనాతో పోల్చుకుంటే భరణి గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ మెంటల్లీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఫిజికల్లీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ రెస్పెక్టివ్లీ టు ఎవ్రీవన్ ఈజ్ ఏ స్ట్రాంగ్. బట్ ఎందుకో మరి బిగ్ బాస్ ఈ వెనక నుంచి మళ్ళా జాయిన్ చేశారు భరణి గారు నాగబాబు మళ్ళా గారే వచ్చారు. తీసుకొచ్చారు. ఈ యొక్క నెగిటివిటీ తట్టుకోలేక తీసేశారని నా అభిప్రాయం. మళ్ళీ నాగబాబు గారు తీసుకురాలేకపోయారంటారా? మరి అది కరెక్ట్ కాదు. ఆయన పెద్ద ఆయన సపోర్ట్ చేశాడు, కానీ ఆయన ఏం చేస్తారు? ఆయన ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇచ్చారు. నాగబాబు గారు ఆయన చెప్పేశారు ఆల్రెడీ, ఉంటే టాప్ 5 లో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ఫ్రెండ్ గా అన్నారు, కానీ ఆయనకే కప్పు ఇచ్చేయండి నాగబాబు గారు చెప్పలేదు కదా. అయితే నిహారిక నాగార్జున గారి ఒక వీడియో కూడా లీక్ అయింది. అడుగుతున్నారు ఏంటి మరి బిగ్ బాస్ లో అంటే, నాగబాబు గారు మన నాగార్జున గారు చెప్తున్నారు, పంపించారు కదా నాగబాబు గారు, తనకి సపోర్ట్ చేస్తున్నాం అని ఒక చిన్న వీడియో వైరల్ అవుతుంది. అది సపోర్ట్ అంటే జనరల్లీ ఒక మాట సపోర్ట్ చేస్తారు, కానీ ఓట్లు వాళ్ళు బిగ్ బాస్ వేసేయలేదు, లేదా ఆయన గేమ్ బిగ్ బాస్ వెళ్ళి ఎంటర్ అయ్యి ఆడేయలేదు. ఆయన లెట్ హిమ్ ప్లే, ఆయన గేమ్ ఆయన ఆడినేస్తారు. మరి